నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం ఇంకొన్ని సామెతల గురించి తెలుసుకుందాం. మొదటిది, గోరు చుట్టు మీద రోకటి పోటు. దీని అర్థం కష్టాల మీద కష్టాలు రావడం అనే సందర్భంలో ఈ సామెతను చెప్తుంటారు. రెండవది, గోడ మీద పిల్లి వాటం, అంటే సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం అని అర్థం. మూడవది, పెద్దల మాట చద్దన్నం మూట. దీని అర్థం పెద్దలు ఏది చెప్పినా దానికి ప్రయోజనం ఉంటుంది అని అర్థం. పాతకాలంలో దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే చద్దన్నం మూట కట్టుకొని వెళ్ళేవాళ్ళు. దారిలో ఎక్కడైనా ఆకలేస్తే ఆ మూటలో ఉన్న అన్నం విప్పుకొని తినేవాళ్ళు. తినగానే ఆకలి తీరుతుంది కదా, వెళ్ళే పని సులభంగా చేసుకొని రాగలుగుతారు. అలా పుట్టిందే ఈ సామెత అన్నమాట. నాలుగవది, బోడిగుండుకు మోకాళ్లకు ముడిపెట్టడం. దీని అర్థం జరగని పనుల గురించి చెప్పడం అని. అంటే బోడిగుండుకి మోకాళ్ళకి ముడిపెట్టడం అనేది సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. అలా జరగని పనుల గురించి చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు. ఐదవది, ఎద్దు ఈనిందంటే దూడను కట్టమన్నాడంట. అంటే ఎలా ఉంది ఇది? ఎద్దు ఎక్కడైనా ఈనుతుందా? ఆవు కదా ఈనుతుంది. అలా ఆలోచన అనేది లేకుండా ఎవరు ఏది చెప్పినా నమ్మేయడం. అందుకే దీని అర్థం వచ్చేసి తెలివితేటలు ఉపయోగించక ఏది చెప్పినా నమ్మేయడం అని. ఆరవది, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. దీని అర్థం అనుకున్నది సాధించడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారడం. ఏడవది, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు. దీని అర్థం ఏదైనా పని చెప్తే దానిని నాశనం చేసి రావడం. రామాయణంలో సీతను చూసి రావడానికి వెళ్ళిన ఆంజనేయుడు లంకని కాల్చేసి వచ్చాడు కదా. కాబట్టి అలా ఏదైనా పని చెప్పినప్పుడు దాన్ని నాశనం చేసి వస్తే అలాంటి సందర్భంలో ఈ సామెతని చెప్తుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.